మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు సార్కి మిషన్ భగీరథ పంప్ హౌస్ తుర్కపల్లి వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావుకి మిషన్ భగీరథ పంప్ హౌస్ తుర్కపల్లి వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తూ గ్రామాన ప్రజలకు మంచినీరు అందిస్తున్న కార్మికులకి కనీస వేతనం 10,000 కూడా దాటడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని జూలై 27న ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఒగ్గు బాలరాజు, కుమారస్వామి, కృష్ణ, కోశాధికారి ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శులు సంపత్ కుమార్, బంబేరి ఉపేందర్, జంగయ్య, జిల్లా నాయకులు రమేష్, సత్యనారాయణ, శ్రీను, అశోక్, కర్ణాకర్, సిహెచ్ మహేష్తో పాటు అన్ని మండలాల నుండి కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. జూలై 27వ తారీఖు నాడు మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కార్మికులకు 10 సంవత్సరాల పైగా చేసిన కనీస వేతనం 10,000 దాటుతున్న పరిస్థితి లేదు. మరొక వైపు వాళ్ళు ఇస్తున్న వేతనాలు లిస్టు చూస్తే ఒక ఆయనకి 23,000 18,000 ఉన్నది. మరి అవి ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి, మా పేర్లతో ఆ వేతనాలు ఎవరికి ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించడం కోసం ప్రతి మిషన్ భగీరథ కార్మికుడు రేపు 27వ తారీఖున ఎస్సీ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొని నిలదీయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికులు రావాల్సింది కోరుతా ఉన్నాం. ఉదయం 9 గంటలకు సిఐటి జిల్లా కార్యాలయం దగ్గర సమావేశం